ఈరోజు ప్రేయర్ ఎనర్జీ ఫౌండర్ సౌరభ్ గారు ఇక్కడ ఉన్నారు. అలాగే కో ఫౌండర్ రాధిక గారు ఇక్కడ ఉన్నారు. వారి సారథ్యంలో ఇవాళ భారతదేశంలోనే అధిక సామర్థ్యంతో సౌర విద్యుత్తుని ప్రతి ఇంటికి అందించాలని లక్ష్యంలో ఏర్పడిన సంస్థ, ఇవాళ లీడింగ్ సంస్థ. ఏదైతే ప్రధానమంత్రి గారి ఆశయం ప్రతి పేదవాడి ఇంటికి ఉచితంగా కరెంట్ అందాలనేది ఆయన లక్ష్యం. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అయితే ఏనాడో సంస్కరణ తీసుకొచ్చి విద్యుత్ రంగంలో భారీగా సంస్కరణ తెచ్చి అవాంతరాలు లేని నిరంతరం విద్యుత్ అందేలాగాను క్వాలిటీ విద్యుత్ అందేలాగా చేయటం, సామాన్యుడికి అందుబాటులో ధరలు ఉండాలి, ధరలు తగ్గేదానికోసం సౌర విద్యుత్తుని పవన విద్యుత్తుని వారు ఏనాడో ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇవాళ రాయలసీమలో చాలా పెద్ద ఎత్తున సౌర విద్యుత్ ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. దానికి మించి ఇంటింటికి అనేది వాళ్ళ ప్రధానమంత్రి గారి ఆలోచన విధానంలో ఇంటింటికి సబ్సిడీ మీద కరెంట్ అందాలి, మిగిలిన కరెంటు విద్యుత్ సంస్థలకు ఇచ్చి వాడు ఇంకా కొంత లాభసాటిగా ఉండేలాగా చేయాలనేది. దానివల్ల వాళ్ళు ప్రోత్సహిస్తుంది, ప్రభుత్వం కూడా ప్రోత్సాహిస్తుంది, సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీని ఉపయోగించుకొని ప్రతి పేదవాడు కట్టే ప్రతి ఇంటికి కూడా ఇంటికి సరిపడా కూడా కరెంటు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంలో ఈ సంస్థ ఏర్పాటైంది. వీరు అత్యాధునిక పరికరాలు, వాళ్ళ ఒకప్పుడు రేట్లు ఎక్కువ ఉండేవి, ఈ సౌర పలకాల రేట్లు ఎక్కువ ఉండేవి, ఇవాళ తగ్గుతూ ఉన్నాయి. రాబోయే జనరేషన్లో బొగ్గు ఆధారితం కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. బొగ్గు ఆధారిత పరిశ్రమలు తగ్గిపోయి కాలుష్యాన్ని తగ్గిపోయేదానికోసం కార్యాచరణలో ముందుకు సాగబోతున్నాం. దాంట్లో స్టోరేజ్ పవర్ స్టోరేజ్ అనేది ప్రధానమైన సమస్య. దానివైపు కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు. ఇవాళ మనకు రాయలసీమలో పెద్ద ఎత్తున సౌర విద్యుత్ కేంద్రాలు వస్తూ ఉన్నాయి, పవన విద్యుత్ కేంద్రాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి బొగ్గు కొరత ఏర్పడుతుంది, బొగ్గు వల్ల కాలుష్యం ఉంటుంది, దాన్ని తగ్గించాలని, పూర్తిగా తగ్గించాలని. అందువల్ల ఎక్కడికక్కడే లోకలైజ్డ్ అవ్వాలని వ్యవసాయ రంగంలో సోలార్ను ప్రోత్సహిస్తూ ఉన్నాం. గ్రామీణ అవసరాలకు సరిపడా కూడా ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సోలార్ పవర్ తయారు చేసుకొని గ్రిడ్కి అనుసంధానం చేయాలనే లక్ష్యంలో మనం ముందుకెళ్తున్నాం. ఇవాళ ప్రేయర్ ఎనర్జీ లీడింగ్ రూప్ టాప్ సోలార్ కంపెనీ ఇవాళ ఎప్పటి నుంచో నడుస్తున్నాయి, కానీ అనుకున్నంత ప్రోత్సాహం రాలా. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహిస్తున్నాయి. మ్యాక్సిమం మనందరం కూడా వాడుకుంటే రేట్లు తగ్గిపోతాయి, బిల్లుల భారం తగ్గిపోద్ది. రాబోయే ఎప్పుడైతే పవర్ సప్లై పెరుగుతుందో ధరలు తగ్గాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు విద్యుత్ శక్తి రేట్లు టారిఫ్ తగ్గాలనే లక్ష్యంలో ఇదొక భాగం. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. ప్రేయర్ ఎనర్జీ సర్వీస్ మెయిన్, ఎక్కడైనా సరే సర్వీస్ మెయిన్. ఇన్వర్టర్లు కానీ అవన్నీ కూడా ఫెయిల్యూర్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రిడ్కి అనుసంధానం అయినప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమిస్తూ ముందుకెళ్ళాలంటే సర్వీస్, ఏ సంస్థ అయినా ఎక్కడైతే సర్వీస్ ఇస్తారో ఆ సంస్థ వెళ్తుంది, చక్కగా నడుస్తుంది. ఎందుకంటే ఇవాళ కాలం మారింది. చిన్న సామాన్యుడి ఇంట్లో కూడా ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది, ఎయిర్ కూలర్ ఏసీ పెట్టుకునే దశకు వచ్చాము మనం కూడా. ఇవాళ టిట్కో ఇళ్ళకి వెళ్తే ఏసీలు ఉంటా ఉన్నాయి, వ్యాంబే ఇళ్ళకి వెళ్తే ఏసీలు ఉంటా ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉంటా ఉన్నాయి. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడతా ఉంది. కానీ వాళ్ళకి అందుబాటులో ఉన్న జీవన ప్రమాణాలు మెరుగుపడటం కోసం ఖర్చులు తగ్గాలి. ఖర్చులు తగ్గడం అంటే కరెంటు బిల్లు కూడా ఒక పన్నేతర దాంట్లో కరెంటు కూడా ఒక భాగం అయిపోతుంది. దాన్ని కూడా ఒక సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇవాళ రాజమహేంద్రవరంలో ప్రేయర్ ఎనర్జీ కంపెనీ వారి శాఖని ప్రారంభించారు. వాళ్ళు భారతదేశంలో అత్యంత స్థానంలోని సంస్థ ప్రవర్తమానం అవటమే కాదు, ఎక్కువ సర్వీస్ ఇచ్చే క్యాడర్ కూడా అవసరం, మీకు సిబ్బంది కూడా అవసరం. సర్వే చేయటం, ఎంకరేజ్ చేయటం, ఇంటింటికి వెళ్ళటం, ప్రోత్సహించేలాగా చేయటం. ఇవాళ చాలా పెట్టుకున్న వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ అనుభవం చెబుతున్నారు. 10-12 వేలు బిల్లు వచ్చే వాళ్ళకి 3 వేలకు తగ్గిపోయిందని చెప్పి చాలా చోట్ల పెట్టుకున్న వాళ్ళ అనుభవం మనకి మన కూడా ప్రోత్సహించేలాగా ఉంటుంది. దాన్ని ప్రోత్సహించమని సోలార్ ప్యానల్స్ ధరలు తగ్గినాయి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా తగ్గుతూ ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా సోలార్ పవర్స్ ఈ ప్యానల్స్ చేసే కేంద్రం అవుతుంది. రాయలసీమలో శ్రీ సిటీలోని ఇక్కడ కూడా ఎక్కువ ప్యానల్స్ తయారు చేయాలని, దానివల్ల ఉపాధిలో వస్తుంది మన పిల్లలకి. ఇవాళ మన ట్రైబల్ ఏరియా పిల్లలు రామచోడవరం ఏరియాలో ట్రైనింగ్ అయిన వాళ్ళు ఇవాళ శ్రీ సిటీలో ఈ ప్యానల్స్ తయారు చేసే దాంట్లో ఉద్యోగాలు పొందారు, ట్రైబల్ పిల్లలు కూడా. అలాగే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ మేడ్ ఇన్ ఇండియా లాగా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉండాలి.
ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అయిన వస్తువులు మనం ఉపయోగించుకునేలాగా ఉండాలి. అందుకని ఎక్కువ స్థానికంగా ప్రభుత్వేతర అవసరమైనవన్నీ కూడా బట్టలు కావచ్చు, వస్తువులు కావచ్చు రాష్ట్రంలో తయారనుకుంటే జిఎస్టీ మనకు లాభం వస్తుంది. రాష్ట్రానికి జిఎస్టీ లాభం మనకు తిరిగి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కనుక మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ను ప్రోత్సహిద్దాం. దానిలో So thanks everyone for coming, and thank you to MLA Garu for joining us on this very important occasion. The things that I would like to emphasize are, I think from a customer standpoint, solar is a no-brainer. It's an outright savings. The return on investment is more than 30%. The payback period is less than 4 years. And then for 25 years, you have free electricity. The government is promoting this. We are the largest residential solar company in Andhra Pradesh today. We are the second largest in India. This is a very important market for us. This is our third solar experience center that we have opened up in this state. And we have a very large team. And for us, this is we see a lot of momentum. And on top of this, we are also seeing the government, whether it's the Andhra Pradesh government, is continuously improving the policy to make it easier for the customers to take solar, to make it easier for the customer to switch on the solar system. Loans are available for clients. So I think a lot of things are happening, and we are very excited to be a part of this journey. అందరికీ నమస్కారము. థ్యాంక్స్ అండి వచ్చినందుకు. సార్ వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆయన చాలా అద్భుతంగా చెప్పారు ప్రతి కేటగిరీ ఆఫ్ కస్టమర్స్ గురించి. సో ఫ్రేయర్ ఎనర్జీ ఇప్పుడు 11వ సంవత్సరం పూర్తి చేస్తుంది సోలార్ ఇండస్ట్రీలో ఉండబడి. ఫస్ట్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ మాకు చాలా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచే. అది కూడా రూరల్ ప్రాజెక్ట్. మనకు ట్రైబల్ బెల్ట్స్, పాడేరు, అరకు వ్యాలీలో మనము డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ అని ఒక చిన్న డీసెంట్రలైజ్డ్ గ్రిడ్స్ పెట్టామన్నమాట విలేజ్ ఎలక్ట్రిఫికేషన్ కోసము. దాని తర్వాత చాలా సంవత్సరాలు గవర్నమెంట్కి కూడా ఇక్కడ ఈపీడీసీఎల్, సిపిడిసిఎల్ గవర్నమెంట్స్కి, ప్రభుత్వాలకు కూడా మేము సోలార్ సిస్టమ్ పెట్టాము. ఇప్పుడు మాట్లాడితే పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అంటే ఆ యోజన కింద సబ్సిడీ అనేది ప్రతి ఇంటికి అందిస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. అక్కడ కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్లు అయితే 60,000, 3 కిలోవాట్ల నుంచి 78,000 వరకు సేవింగ్స్ ఉంటాయి కస్టమర్కి. డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీ అకౌంట్స్లోకి డైరెక్ట్గా ప్రాసెస్ అవుతుంది. సార్ చెప్పినట్టు ఈరోజు ఆ అప్ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి ఫ్రేయర్ ఎనర్జీ డైరెక్ట్గా లోన్స్ కూడా, ఇన్స్టెంట్ లోన్స్ కూడా అందజేస్తున్నారు కస్టమర్స్కి. అంటే ఇబ్బంది లేకుండా కరెంటు బిల్లు కట్టుకునే బదులు ఈఎంఐ కట్టుకొని అలా వాళ్ళు ఓనర్షిప్ చేసుకోవచ్చు అనమాట సోలార్ సిస్టమ్స్కి. అవన్నీ కాకుండా కూడా ఈ మార్కెట్లో ఒకటి సర్వీస్ అనేది చాలా ముఖ్యము. ప్లస్ క్వాలిటీ, రిలయబిలిటీ, సేఫ్టీ ఆస్పెక్ట్స్లో మనం ఆలోచిస్తే ఫ్రేయర్ ఎనర్జీ అనేది ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది అనమాట మార్కెట్లో. అంటే దానికంటే కింద కాంప్రమైజ్ అవ్వేది లేదనమాట క్వాలిటీలో. ఎందుకంటే ఇది ఇంట్లో పెట్టుకుంటాము, అది కరెంట్కి సంబంధించిన సిస్టము, సేఫ్టీ అనేది చాలా ముఖ్యమైపోతుంది. సో మేము ఆల్ యాంగిల్స్ నుంచి అంటే లైట్నింగ్ అరెస్టర్ అంటే విండ్ స్పీడ్స్కి డిజైన్ అనమాట. మనం చాలా లొకేషన్స్లో గాలి ఎక్కువగా ఉంటే దానికి తగ్గట్టు మేము స్ట్రక్చర్ డిజైన్ చేస్తాము. తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ ప్యానెల్స్ వాడతాము. జనరేషన్ వచ్చి 25 ఇయర్స్ అనమాట. ఒకసారి మనం సిస్టమ్ పెట్టుకుంటే 25 ఏళ్ళు మనకు పెట్టక్కర్లేదు పవర్ బిల్స్. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 3 నుంచి 4 సంవత్సరాల లోపల రికవర్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇళ్లల్లో వాళ్లకు సుమారుగా ₹5 నుంచి ₹10 దాకా పర్ యూనిట్ పే చేస్తున్నారు స్లాబ్ రేట్లను బట్టి. ఇక్కడ మనం సోలార్ పెట్టుకుంటే స్లాబ్ రేట్ అనేది కూడా తగ్గుతుంది. ఎందుకంటే యూనిట్లు మనం ఓన్గా జనరేట్ చేసుకుంటున్నాం కాబట్టి యూనిట్ రేట్ అనేది కూడా తగ్గుతుంది. సో ఎలక్ట్రిసిటీ బిల్ చాలా కస్టమర్స్కి ఇప్పుడు ఎవరైతే 2-3 వేలు కడుతున్నారో వాళ్లకు మినిమం ఛార్జెస్ అంటే ఒక ₹90 అలా తగ్గేసి వస్తున్నాయి అన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. ఫ్రేయర్ ఎనర్జీ అది ఇస్తుంది. మా యాప్ ద్వారా కస్టమర్ అనేది డైలీ వాళ్ళ అప్డేట్స్ చూసుకోవచ్చు. పోయిన నెల ఎంత సేవింగ్ అయింది, ఈరోజు ఎలా సేవింగ్ ఉంది, ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే దాంట్లో అలర్ట్ కూడా వస్తుంది. సో ప్రోయాక్టివ్లీ ప్రతి కస్టమర్ సైట్ని మేము సెంట్రల్లీ మా ఆఫీస్ నుంచి కూడా మేము అసెట్ మానిటర్ చేస్తామన్నమాట. ఒకవేళ ఏమైనా ఇష్యూస్ వస్తే ప్రోయాక్టివ్లో కస్టమర్స్కి మేము రెస్పాన్స్ చేస్తాం. ఇలాంటి ఎక్స్పీరియన్స్ సెంటర్ రాజమండ్రిలో పెట్టింది అదే ఒక కారణం. ఎందుకంటే కస్టమర్స్కి ఒకవేళ ఫిజికల్గా ఇక్కడ రీటైల్ స్టోర్ ఉంటే లోపలికి వచ్చి కాంపోనెంట్స్ చూడొచ్చు, మా వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు, లోన్ అప్రూవల్కి కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడొచ్చు. సర్వీస్ యాంగిల్లో కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు మాకు డైరెక్ట్గా రీచ్ అవ్వచ్చు. ఈరోజు 10,000 కస్టమర్స్ పైన ఉన్నారు ఫ్రేయర్ ఎనర్జీ ఆల్ అక్రాస్ ఇండియా.
అండ్ ఆంధ్రప్రదేశ్ అనేది చాలా ముఖ్యమైన రీజియన్ మాకు. అండ్ ఇక్కడ ఫస్ట్ నుంచి గవర్నమెంట్ నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ ఉంది మాకు. అండ్ వీఆర్ హోపింగ్ దట్ ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రతి ఇంట్లో ఫ్రేర్ ఎనర్జీ సోలార్ సిస్టమ్ పెట్టాలనే ఉద్దేశం. థ్యాంక్ స్టాండ్